అభినందన్ వర్ధమాన్ భారత వైమానిక దళం వింగ్ కమాండర్. పాకిస్తాన్ వెన్నులో చలి పుట్టించిన ఘనుడు. 2019 నాటి బాలాకోట్ వైమానిక దాడుల సందర్భంగా పాకిస్తాన్ భూభాగంపై అడుగుపెట్టిన ఆ దేశ సైనికుల చేతికి చిక్కిన రొమ్ము విరిచి నిలిచిన ధీరుడు ఇప్పుడు దాదాపుగా ఇదే పాత్రను పోషిస్తున్నారు. వైమానిక దళం వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. బాలాకోట్ దాడుల్లో అభినందన్ వర్ధమాన్ నేరుగా సరిహద్దులను దాటుకొని పాకిస్తాన్ గగన తలంలోకి ప్రవేశించి ఉగ్రవాదుల పీచమణచుగా ఇప్పుడు ఈ పనిని కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని వ్యోమికా సింగ్ చేశారు. ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్రను పోషించారు. ఆపరేషన్ సింధూర్పై అప్డేట్స్ ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెరిశారు వ్యోమిక. వైమానిక దళం తరపున ఆమె ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. మీడియాకు బ్రీఫింగ్ చేశారు. తాజా మిసైళ్ల దాడుల్లో సాధించిన పురోగతిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ ప్రెస్ మీట్లో విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, ఆర్మీ తరపున కల్నల్ సోఫియా కురేషితో కలిసి పాల్గొన్నారు. వాయుసేనలో చేరాలనేది వ్యోమికా సింగ్ చిరకాల స్వప్నం కాగా దాన్ని ఆమె నెరవేర్చుకోగలిగారు. 6వ తరగతి నుంచే వాయుసేనపై ఇష్టాన్ని పెంచుకున్నారు. ఉన్నత పాఠశాల దశలో ఎన్సీసీలో సైతం చేరారు. అంబరాన్ని అధిరోహించే దిశగా కలలు కన్నారు. దీన్ని నిజం చేసుకున్నారు. వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్గా నియమితులయ్యారు. 2019 డిసెంబర్ 18వ తేదీన ఆమె ఫ్లయింగ్ బ్యాచ్లో శాశ్వత కమిషన్ పొందారు. భద్రతా పరంగా అత్యంత సమస్యాత్మక సున్నిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్ సహా ఈశాన్యంలోని సంక్లిష్ట భూభాగాల్లో పనిచేశారు. చీతా, చేతక్ వంటి విభిన్న హెలికాప్టర్లను నడిపారు. 2500 కంటే ఎక్కువ గంటల పాటు విమానాన్ని నడిపించిన ఘనతను సొంతం చేసుకొని వివిధ మిషన్లలో పాల్గొన్నారు.